మా తమ్ముడు చెప్పినాడు, అన్నయ్య మనిషికి దేవునికి మధ్యన, తాళానికి మధ్యన, గొల్లెనికి మధ్యన ఒక చాబి లాంటి వాడు గురువు గారు. గురువు లేని విద్య గుడి విద్య అవుతుంది. కంపల్సరీ ఒక గురువు అంటుండాలి. సాయి నిన్ను ఆయన పురమాయిస్తే నువ్వు ఇప్పుడు ఆయన నీకు సాయి దర్శనమైంది. ఆయన గురించి తెలుసుకోవాలి, నీ గురించి తెలుసుకోవాలంటే నీకు కంపల్సరీ ఒక గురువు కావాలి. ఆ గురువు గారు రమణానంద మహర్షి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. సో నేను ముంబై టు హైదరాబాద్ వచ్చేసినాను ఒక సత్సంగం కోసం. ఆ టైంలో మా ఫాదర్కి కిడ్నీ ఫెయిలియర్, 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి మా నాన్నయ్య. తో ఆయన పెయిన్స్ కూడా ఎక్కువ ఉన్నది అన్నట్టు, మొత్తం ఈ నడుము లోపల ఇవి నొప్పులు రావడం కానీ ఇది బాగా అది ఉన్నది. ఆ టైంలో యాక్చువల్లీ అయినా మేము హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నేను వెహికల్ తీసుకొని హైదరాబాద్ వచ్చినాను. హైదరాబాద్ వచ్చేసి సత్సంగంలో కూడా ఇట్లనే చైర్స్ వేసి కూర్చున్నాము. ఇటు మా తమ్ముడు, ఇటు నేను, మధ్యలో మా నాన్నగారు కూర్చున్నారు. ఆయన పడుకున్నాడు, నొప్పి విపరీతంగా ఉంది. ఇట్లే సేమ్ టీ టైం లోపల ఏం చేసినామంటే గురువుగారి దగ్గర నుండి మా తమ్ముడు కజిన్ బ్రదర్ శ్రీధర్ వాళ్ళు ఎవరు ఉన్నారో అందరూ అక్కడి నుండి ముంబై నుండి వచ్చేసినాం మేము. ఆయన వచ్చేసి విభూతి తీసుకొచ్చి ఇంత నొప్పి ఎక్కడైతే వస్తున్నదో అక్కడ విభూతి రాసి ఒక గ్లాసులో తాగిచ్చినాడు. ఆటోమేటిక్ తెలియదు ఆయనే, అంటే మేము ఆయన ఎప్పుడు నుంచున్నాడా ఏం కూడా మాకు తెలియదు. లేచినాడు, సరిగా కూర్చున్నాడు, ఏం చక్కగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనను మేము మహర్షి గారిని చూస్తూ ఉన్నాము. అది స్పీచ్ రమణానంద మహర్షి నాకు కనబడట్లేదు. అసలే అక్కడ కనిపిస్తున్నది నాకు సాయి కనిపిస్తున్నాడు ఆయన లోపల. నేను కొంచెం చూసిన తర్వాత మహర్షి కనిపిస్తుండా సాయి, ఇక్కడ మాట్లాడుతుంది మహర్షి గారా సాయి గారా, బాబానే సాక్షాత్తు మాట్లాడుతుండేమన్న ఒక ఫీలింగ్ కలిగింది. అయితే అది ఇప్పటికి కూడా నేను కొన్ని బుక్స్ కూడా తీసుకెళ్ళినాను. మధ్యన ఎన్నోసార్లు రావడానికి ప్రయత్నం చేసినా కానీ మా బ్యాడ్ల కింద ఒక 1 ఇయర్ కింద మా ఫాదర్ చనిపోవడం జరిగింది. ఇప్పటికీ ఇది చెప్తూ ఉంటారు కదా, నేను ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటాను. కళ్ళు మూస్తేనే బరాబర్ నాకు లింగం, దాని మీద పడుతున్న పూలు, సాయి తప్ప వేరే ఏం కూడా కనిపించేది. మహర్షి గారు ఎప్పుడైనా ఒక 2-3 డేస్ పూజ కానీ చేయలే, ఏం చేయలే, ఇంట్లో ఇప్పటికీ వస్తూ ఉంటుంది స్మెల్, ఎట్లా విభూతి స్మెల్ వస్తూ ఉంటుంది. నేను ఇంట్లో మా ఫ్యామిలీని అడుగుతాను, మీకు ఏమన్నా స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అంటే ఏం లేదు మాకంటే, మాకు అనిపిస్తుంది నాకేదో విభూతి స్మెల్ అంటే గురువుగారు పూజకు సమయం అయిందని చెప్పి నాకు యాద్ చేస్తున్నాడు, కంపల్సరీ పోవాలి. ఈరోజు ఈ ధ్యానం 1 అవర్ ఎట్లా గడిచిపోయిందో తెలియదు, ఒక 5 మినిట్స్ అవుతుందో లేదో ఆయననే సాయి లింగం తప్ప కదా వేరే ఏం కూడా కనిపించట్లేదు. మహర్షి గారు వచ్చి మాకు దగ్గర వచ్చి, నేనున్నానయా నీకు ఎందుకు, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నా ముందు కూర్చున్నాడు. ఈ కాళ్ళు కానీ నా బాడీ కానీ నాకు కూర్చున్న ఫీలింగ్ అనేది అసలే కలగలేదు. ఇప్పటికీ ఈ గురువుగారి సేవ అనేది నేను చేసుకుంటూ నేను ఆయనకు శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ మర్చిపోనిది. ఇది నా సొంతంగా అనుభవించింది, నాకు ఎవరో చెప్తే కానీ ఎవరు చేసింది కాదు. థ్యాంక్ యూ.